హాయ్ అందరికీ. నిన్న మేము గ్రోసరీ షాపింగ్ కోసం వెళ్ళాము. వీడియో నిన్ననే పెడదాం అనుకున్నాం కానీ కుదరలేదు, నైట్ లేట్ అయిపోయింది ఇంటికి వచ్చేసరికి. అందుకని చెప్పి ఇప్పుడు చేస్తున్నా. బిల్లు మాత్రం బాగా మోగిపోయింది అనుకోండి. వెళ్ళేటప్పుడు మాత్రం ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, అది మీతో షేర్ చేసుకుంటాను. కొంచెం దూరం వెళ్ళగానే మా బండిలో పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ అయిపోతే ఇంకెలా దాదాపు 2 కిలోమీటర్స్ వరకు ఇంకా తోసుకొని వెళ్ళాల్సిందే, అక్కడ ఏం లేవు. తర్వాత కొంచెం దూరం వెళ్తేనే ఒక అబ్బాయి వచ్చి త్రో చేశాడనమాట మా బండిని. కూర్చోండి అక్క మీరు అని చెప్పి. చాలా హ్యాపీ చేయడం తప్ప ఎప్పుడు ఎవరు హెల్ప్ తీసుకోలేదు. ఫస్ట్ టైం కదా, నాకు మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మా ఆయనేమో ఇలాంటివి నేను చాలా చేస్తుంటానే అన్నాడు. నిజమే కదా, మనం ఎవరికైనా సాయం చేసినప్పుడే కదా మనకు కూడా అలాంటి సాయమే దొరుకుతుంది. నిజంగా మంచి అయినా చెడైనా ఎవరికి మనం ఏం చేస్తామో అది మనకి ఖచ్చితంగా తిరిగి వస్తుంది. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ ఏమేమైతే తీసుకొచ్చానో అవన్నీ వీడియో చేద్దామని చెప్పేసి, ఎలాగో సర్ది పెట్టాలి కదా, అందుకనే అలానే ఒక వీడియో చేస్తున్నాను అనమాట. ఇక్కడ మొత్తం అన్నీ కిరాణాకు సంబంధించినవి ఎక్కువ తీసుకుంటాం మామూలుగానే. ఎప్పుడు తీసుకున్నట్టే తీసుకున్నా సరే ఎందుకో ఈసారి బిల్లు మాత్రం ఎక్కువ అయిపోయింది. అది ఉన్న రేట్లను బట్టో మరి ఏంటో తెలియదు కానీ రేటు మాత్రం చాలానే పడింది. నేనైతే నార్మల్గానే ఏ క్వాంటిటీతో తీసుకుంటానో అలానే తీసుకున్నా ఈసారి కూడా, అయినా ఎక్కువైంది. తర్వాత ఇది పానీపూరి అనమాట. హోమ్మేడ్ పానీపూరి చేయాలని చెప్పేసి దాన్ని తీసుకొచ్చాను. ఖచ్చితంగా చేసి వీడియో పెడతాను ఫ్రెండ్స్. అండ్ టిష్యూ పేపర్స్ కూడా తీసుకొచ్చిన, యూజ్ అవుతాయి కదా. అండ్ నెక్స్ట్ ఈ డబ్బాలు చూడంగానే నచ్చేసినాయి అనమాట. దానిలో స్పూన్ కూడా వచ్చింది. ఎన్ని డబ్బాలు ఉన్నా సరే మనకి డబ్బాలు చూస్తే అలా కళ్ళు వెళ్ళిపోతాయి కదా, అందుకనే తీసుకున్నాను అనమాట. నాకు చాలా బాగా నచ్చినాయి. అండ్ ఇది వచ్చేసి సర్వింగ్ ప్లేట్. ఇప్పుడు మనం యూట్యూబ్ స్టార్ట్ చేసినాం కదా, యూజ్ అవుతుందని చెప్పేసి తీసుకున్నా. క్యూట్గా ఉంది కదా. అండ్ కిసాన్ కెచప్. ఇవి చాక్లెట్ వేఫల్స్. ఇవి వాళ్ళ పిన్ని వాళ్ళు కనిపించారు నిన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు. ఆరాధ్య వాళ్ళ కోసం ఇవి ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ ఇవి బాదాం. డైలీ నానబెట్టుకొని తినాలని చెప్పి మా ఆయన తీసుకున్నారు, కానీ ఎక్కడ అస్సలు గుర్తుండదు. అండ్ నెక్స్ట్ ఇవి డేట్స్, లయన్ డేట్స్. నా కోసం తీసుకున్నాం. ఇన్నింటిలో నా కోసం నేను తీసుకున్నది అదొక్కటి మాత్రమే. అండ్ నెక్స్ట్ బిస్కెట్స్, కుర్కురే ఇవన్నీ తీసుకోవడానికి మెయిన్ రీజన్, వీళ్ళకి స్కూల్లో స్నాక్స్ అయితే పెట్టాలి ఫ్రెండ్స్ డైలీ, మార్నింగ్ ప్లస్ ఈవినింగ్ కూడా షార్ట్ ఇంటర్వెల్ కోసము. అందుకని చెప్పేసి ఇలా డిఫరెంట్గా బిస్కెట్స్, కుర్కురే అన్నీ తీసుకున్నాను అనమాట. ఒక టైంకి ఇవి, ఒక టైంకి అవి అలా అడ్జస్ట్ చేస్తాము. ఎన్ని రోజులు వస్తాయని అయితే చెప్పలేం, కానీ ఇవే కాదు ఏవైనా మనం వాడేదాన్ని బట్టి ఉంటుంది కదా. మొత్తానికి కనీసం ఒక 2 months వరకు కొండాలు అవి ఉండవు అనమాట. ఉన్న వాటిని అన్నింటిని అడ్జస్ట్ చేసి మహా అంటే 3 months వరకు కూడా వాడుకుంటాము, తప్పదు కదా. ఇదైతే దీపం ఆయిల్ ఫ్రెండ్స్. చిన్న బాటిల్స్ తీసుకుంటుంటే 2 రోజులు కూడా రావడం లేదు, అందుకే ఓడోనిల్ ఫర్ వాష్రూమ్. అండ్ పన్నీర్ అనమాట. వెళ్ళినప్పుడు కంపల్సరీ ఉండాల్సిన ఐటమ్ పన్నీర్ అనమాట. అండ్ నెక్స్ట్ తెచ్చినవన్నీ డబ్బాల్లోకి పోసి నీట్గా రెడీ చేసేసాం. రెడీ చేసుకున్న డబ్బాలన్నింటినీ తీసుకెళ్ళి కిచెన్లో సర్దుకోవడమే ఫ్రెండ్స్. ఇంకా ఏది ఏమైనా కిచెన్ని సర్దుకోవడం అనేది ఒక ఆర్ట్ అనమాట. అది అందరికీ రాదు, నాకు కూడా రాదు. అందుకే ఇలా రకరకాల డబ్బాలతో అడ్జస్ట్ చేసేసుకుంటున్నాను అనమాట. తర్వాత ఈ బాక్స్ వచ్చేసి మా ఆరాధ్య బర్త్డేకి చాక్లెట్స్ కొన్నదనమాట. నేనైతే పడేయలేదు, ఎందుకంటే ఉండాలని చెప్పేసి. అది ఈరోజు ఇలా యూజ్ అవుతుంది. ఇవి ఇంకా ఏ డబ్బాలోకి సరిపోలేదనమాట, ఇది మాత్రమే సరిపోయింది, అందుకే ఇది తీసుకున్నా. ఇంకా మిగిలిన సరుకులు అన్నింటినీ, ఎక్స్ట్రాగా ఉన్న వాటి అన్నింటినీ ఇలా ఒక బ్యాగ్లో వేసి అయితే పెట్టేసుకుంటాను. ఏ టైంకి ఏం అవసరం అయితే అవన్నీ యూజ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్